లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీఆర్ఎస్ కు అభ్యర్థులు కరువయ్యారని అన్నారు. మహబూబ్ నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటూ అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు బంధు అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని, ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడం లేదని ఆరోపించారు. మూడోసారి మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. గతంలో ఎంపీగా గెలిచిన వారంతా ఢిల్లీకే పరిమితమయ్యారని చెప్పారు. తనను మహబూబ్ నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు డీకే అరుణ. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక బహిరంగ సభను పెట్టుకొని వీటిపైన ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమలు చేస్తాం, అప్పుడు అమలు చేస్తామనేటటువంటి మాట. ఎన్నికల లోపు ఇవేవి కూడా ప్రజలందరికీ అందించినటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకొని పోయింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు, 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది కాబట్టే ఆ అప్పులకే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల అంటే తిరిగి చెల్లించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఇవన్నీ చేయడం సాధ్యమని ప్రజలే ఆలోచించేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 17 స్థానాలు వచ్చేది అదొక కళ. 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ నుంచి వచ్చేది లేదు. మరి ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ మూడవసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది. మళ్ళీ నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రి అవుతారనేది ఎవరిని అడిగినా, ఏ ఒక్క పత్రిక అడిగినా, ఏ సర్వేలను అడిగినా అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నది మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారనే. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు 12 నుంచి 15 స్థానాలు మరి పార్లమెంటు స్థానాలను మరి మోదీ గారికి ఇక్కడ నుంచి ఢిల్లీకి మోదీ గారికి బహుమతికి ఇవ్వాలి తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా నిర్ణయం చేసుకున్నారు.